తస్మాత్ జాగ్రత్త. ఏ మాత్రం ఆదమరిస్తే అంతే, మీ సొమ్ము ఖాళీ. రోజు రోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. చీటర్స్ వలలో చదువుకున్న వాళ్లే అధికమంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రుణాలిచ్చే యాప్నకే సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. యాప్ ఏపీఐ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు 3 గంటల వ్యవధిలోనే 49 కోట్లు కొట్టేశారు. విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న మనీవ్యూ యాప్ ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా సైబర్ దాడికి పాల్పడింది. యాప్నకు చెందిన ఏపీఐ కీని ఉపయోగించి 3 గంటల వ్యవధిలో 49 కోట్లను 653 నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేశారని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. దుబాయ్లోని భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ దాడికి సూత్రధారని తెలిపింది. బెళగావిలోని ఇస్మాయిల్ నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ను కొనుగోలు చేసి సైబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన సీసీబీ ఇస్మాయిల్ తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ రెండో నిందితుడి పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు కూడా డబ్బు బదిలీ అయింది. అలాగే ఇతర బ్యాంకు ఖాతాల్లోని 10 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లను సీజ్ చేశారు. దుబాయ్ లో 3, హాంకాంగ్ లో 2 అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కథలా ఉంటే ఇక భారత పోస్టాఫీస్ ఛట్ పూజ సబ్సిడీ లేదా లక్కీ డ్రా రివార్డు పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు ఈ తప్పుడు సందేశాల ద్వారా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ మెసేజ్ల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయగానే నకిలీ వెబ్సైట్లకు రూట్ చేసి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ వంటి సున్నిత సమాచారాన్ని దోచేస్తారని పేర్కొంది. ఛట్ పూజ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి సబ్సిడీ లేదా లక్కీ డ్రా స్కీమ్ ను ప్రకటించలేదని, ఈ సందేశాలతో తపాలా శాఖకు గాని ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖతో సంబంధం లేదని పీఐబీ తెలిపింది. ఈ తప్పుడు సందేశాలు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను పోలి ఉన్నాయని, సబ్సిడీలు, బహుమతులు లేదా నగదు బహుమానం పేరుతో ప్రజలని ఆకర్షించి మోసం చేస్తున్నారని పేర్కొంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని సూచించింది. మీ వ్యక్తిగత బ్యాంక్ నంబర్లు, ఏటీఎం పిన్లు, ఆధార్, ఓటీపీ వంటి సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.